హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో జున్ను. బహుశా జున్నుని ఇష్టపడని వారంటూ ఎవ్వరూ ఉండరేమో! పాతకాలపు రుచులు మరుగున పడిపోతున్న ఈ రోజుల్లో కామధేను జున్ను పొడితో ఈ తరం పిల్లలకి ఒక మంచి రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారం. ఈ కామధేను జున్ను పౌడర్‌తో జున్ను చాలా టేస్టీగా అండ్ నేచురల్‌గా వస్తుంది. ఈ బ్రాండ్ ఇంటర్నేషనల్‌గా కూడా చాలా ఫేమస్. ఈ ప్యాకేజ్‌ని మనం సింగిల్‌గా తీసుకున్నట్లయితే అమెజాన్‌లో రూ. 65. అదే అమెరికా లాంటి ఊర్లలో అయితే $7. ముందుగా కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నె లేదా ఇలాంటి బాక్స్ తీసుకొని ఈ 100 గ్రామ్స్ జున్ను పౌడర్ ప్యాకెట్‌ని కట్ చేసి అందులో వేసుకోవాలి. అదే బాక్స్‌లోకి అర లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్. ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే జున్ను టేస్టీగా వస్తుంది. అర లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్‌ని కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి. ఈ జున్నుని షుగర్‌తో అయినా చేయొచ్చు, బెల్లంతో అయినా చేయొచ్చు. షుగర్ వాడేలా ఉంటే 100 గ్రాములు. అదే బెల్లం అయితే 125 గ్రాములు. మీ టేస్ట్‌ని బట్టి స్వీట్ లెవెల్స్‌ని మీరు అడ్జస్ట్ చేసుకోండి. తక్కువ స్వీట్ తినేవారైతే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత, ఆ బెల్లమంతా కరిగే వరకు ఇలా స్పూన్‌తో కలుపుకుంటూ కరిగించుకోవాలి. చూడండి, ఇలా చక్కగా బెల్లం కరిగిన తర్వాత ఇందులోకి పావు స్పూన్ ఇలాచీ పౌడర్, అర స్పూన్ మిరియాల పొడిని వేసుకొని కలుపుకోవాలి. ఈ జున్ను టేస్ట్ అచ్చం మన జున్ను పాలు టేస్ట్ లానే ఉంటుంది. ఇప్పుడు ఒక స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని, ఇలాంటి స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టుకోండి. లేదంటే ఏదన్నా మూత పెట్టుకొని, ఒక గ్లాస్ నీళ్లు పోసి, ఆ తర్వాత జాగ్రత్తగా ఈ జున్ను పౌడర్ కలిపి ఉంచుకున్న ఆ గిన్నెని కుక్కర్‌లో పెట్టాలి. తర్వాత దీని మీద ఒక మూత పెట్టి, ఆ మూత మీద ఏదన్నా ఒక బరువు పెట్టాలి. నేనైతే ఈ దంచుకునే రాయిని పెడుతున్నాను. ఈ రాయిని పెట్టిన తర్వాత కుక్కర్ క్లోజ్ చేసుకొని, హైలో ఉంచి 3 విజిల్స్ రానిచ్చి, తర్వాత 5 నిమిషాల పాటు సిమ్‌లో ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మన జున్ను రెడీ అయిపోతుంది. ఇప్పుడు జాగ్రత్తగా ఇది కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి, ఫస్ట్ ఆ స్టోన్‌ని తీసి, తర్వాత మూత తెరిసి చూస్తే జున్ను రెడీ. కానీ వేడిగా ఉన్నప్పుడు జున్ను అంత గట్టిగా అనిపిచ్చదు. కంప్లీట్‌గా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసిన తర్వాత ద పర్ఫెక్ట్ జున్ను టెక్స్చర్ అనేది తెలుస్తుంది. చూడండి, జున్ను ఎంత చక్కగా కుక్ అయిందో. ఇది ఇంకా చానా వేడిగా ఉంది. ఈ గిన్నెని జాగ్రత్తగా కుక్కర్‌లో నుంచి బయటికి తీసేసి, తర్వాత రూమ్ టెంపరేచర్‌లోకొచ్చిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని 2, 3 గంటల పాటు ఫ్రిడ్జ్‌లో అలా వదిలేయాలి. ఈ జున్ను వేడిగా తింటే ఒక టేస్ట్ ఉంటుంది. చల్లగా తింటే ఒక టేస్ట్ ఉంటుంది. ఒకవేళ వేడిగా తినాలి అని అనుకుంటే కొంచెం తీసి కట్ చేసుకొని వేడిగా తిని మిగిలింది ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. 3 గంటల పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత మన జున్ను టెక్స్చర్ ఇలా ఉంటుంది. సైడ్స్‌ని ఏదన్నా షార్ప్ నైఫ్‌తో గానీ, స్పూన్‌తో గానీ ఇలా స్క్రేప్ చేసి, కట్ చేసి సర్వ్ చేసేయడమే. మీరు కూడా ఈ జున్నుని తప్పకుండా ట్రై చేస్తారు కదూ! ఈ జున్ను పొడి లింక్‌ని నేను డిస్క్రిప్షన్‌లో ఉంచుతాను. జున్ను పొడిని తెప్పించుకోవడానికి ఈ లింక్ చూసేయండి. మీరు గాని వైజాగ్ ప్రాంతానికి సంబంధించిన వారైతే వైజాగ్‌లో అన్ని సూపర్ మార్కెట్స్‌లోనూ ఈ జున్ను పొడి దొరుకుతుంది. మరి ఈ అలనాటి రుచుల్ని పిల్లలకి మీరు కూడా పరిచయం చేస్తారు కదూ! పరిచయం చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా షేర్ చేసుకోండి. అండ్ వీడియోని లైక్ చేయండి. బాయ్.